కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి వందనాలు తెలియచేసుకుంటూ, మరి ఈరోజు ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలండి. మరి మనం నేర్చుకుంటున్న ఈ సాధనలో, చేస్తున్న సాధనలో, నేర్చుకుంటున్న జ్ఞానంలో మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మరి ఈ భూమి మీద గొప్పవారు ఎవరు అంటే, ప్రాపంచికంగా ఉన్నవాళ్ళు ధనవంతులు గొప్పవాళ్ళు అంటారు. మరి ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళు, జ్ఞానం పొందిన వాళ్ళు గొప్పవాళ్ళు అంటారు. కానీ ఈ విషయం తెలుసున్న జ్ఞానులు కూడా ఒక్కొక్కసారి ఈ సాధనని ప్రాపంచిక కోరికల కోసమే వినియోగించుకోవడం చూస్తూ ఉంటే, మరి ఆధ్యాత్మికత ఎంత ఉన్నతంగా తీసుకువెళ్తుందో అన్నది ఇంకా అవగాహన రాలేదు అని మనకి అనిపిస్తూ ఉంటుంది. మరి ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం పొందడానికి, ఆధ్యాత్మిక సంపదలు పొందడానికి అన్నీ వదిలి సాధనలో ఉన్న మహానుభావుల్ని చూస్తున్నప్పుడు కూడా వీళ్ళకి అవగాహన రాలేదు అంటే, ఖచ్చితంగా పూర్వజన్మ వాసనలు, సంస్కారాలు వీళ్ళకి వదలలేదు అని మనం భావించవచ్చు. ఎందుకంటే అన్నిటికంట సాధన ఎంత ముఖ్యమో, జ్ఞానం పొందడం ఎంత ముఖ్యమో, గత జన్మ వాసనలు పోగొట్టుకోవడం కూడా ఆధ్యాత్మిక జీవితంలో అంత ముఖ్యం. మరి ఎవరు ఎలా ఉన్నా, మరి మన జూమ్లోకి వచ్చిన మనమైనా సత్యాన్ని తెలుసుకుంటూ దేనికోసం శ్రమ పడాలి, దేనికోసం పాటుపడాలి అన్నది తెలుసుకోవాలి. ఈ సంపదల్లో ఎలా మనం ముందుకు వెళ్ళాలి. సంపదలు అనగానే మనందరికీ డబ్బు ఒకటే గుర్తొస్తుంది. అది మన సంపద అనే పదానికి రెండు అర్థాలుగా తీసుకోవచ్చు. ఒకటి ప్రాపంచిక ధనం, రెండు ఆధ్యాత్మిక ధనం. మరి ప్రాపంచిక ధనం వల్ల వచ్చేవి ఏంటి, ఆధ్యాత్మిక ధనం వల్ల వచ్చేవి ఏంటి అన్నది మనము ఈరోజు తెలుసుకుందాం. మరి ప్రాపంచిక ధనం ఎలా వస్తుంది, ఆధ్యాత్మిక ధనం ఎలా వస్తుంది అన్నది ఈవేళ వివరంగా తెలుసుకుందాం. ఈ ప్రాపంచిక ధనం పూర్వజన్మ పుణ్య కర్మల వల్ల, ఈ జన్మలో మనం చేసిన తీవ్ర కృషి వల్ల, తల్లిదండ్రుల వల్ల, మూడు రకాలుగా మనకి ఈ సంపదలు, ప్రాపంచిక ధనం వస్తూ ఉంటుంది. అంటే ఈ మూడు కొంచెం వివరంగా చెప్పుకుంటే, కొంత మనము డబ్బున్న ఇంట్లోకి వచ్చాము అంటే, వంశపారంపర్యంగా డబ్బు ఉంది అంటే, అది కూడా మనకి పూర్వజన్మ పుణ్యం వల్లే అలాంటి ఇంట్లో మనం జన్మ తీసుకున్నాం. కానీ ఈ జన్మలో మనం చేసే కృషి వల్ల, అంటే మనం ధర్మపరంగా జీవించిన జీవన విధానం వల్ల, అలాగే మనము ఆ ధర్మంలో జీవిస్తూ మనము తింటూ పక్కవాడికి కొంత పెట్టితే మన సంపదలు పెరుగుతూ ఉంటాయి. కానీ ఈరోజు భూమి మీద ఎవరిని చూసినా తాను సుఖపడాలి, తన సంసారంతో సుఖపడాలి అని ఆలోచనలతోటే ఉన్నారు. కానీ ధర్మపరమైన ఆలోచనలు చాలా కొద్ది మందికే ఉంటాయి. ఇక్కడ మన చుట్టూరు ఉన్న ప్రపంచానికి మనం సాయం చేయకుండా ఎక్కడో ఏదో ఆలోచిస్తారు చాలామంది. నేను ఎంత అయిపోతే ఎంతో చేస్తాను అనే ఒక ఆలోచనతో ఉంటూ ఉంటారు. ప్రాపంచిక ధనం పెరిగే కొద్దీ మనలో పెరిగేవి ఏంటి అంటే, ఈ ప్రాపంచిక ధనం పెరిగే కొద్దీ మనలో అహంకారం పెరుగుతూ ఉంటుంది. ఎంతవరకు ఆత్మజ్ఞానం ఉండదో,
ఎంతవరకు తానెవరో తెలుసుకోడో, ప్రాపంచిక జీవితమే గొప్పని భావిస్తూ పరమాజ్ఞానంలో ఉన్నవాడు. అజ్ఞానమే కాదు, పరమాజ్ఞానం. ఈ పరమ అజ్ఞానం ఏమిటి అంటే, ఈ ధనమంతా నాదే, నా కృషి వల్ల వచ్చింది అనే ఒక గొప్ప అజ్ఞానమే అహంకారంగా మారుతూ ఉంటుంది. ఈ అహంకారం మారినప్పుడు పక్కవాడు చాలా చిన్న స్థాయిలో కనిపిస్తాడు, కానీ ఇంకా తానే గొప్ప అనే అహంకారం పెంచుకుంటూ ఉంటాడు. ఈ అహంకారం వల్ల ఎక్కువ ఎదట పొగిడినా వెనకాతల విమర్శించే జనం ఎక్కువగా ఉంటారు. ఇక రెండవది భయం. ఎవరితో అన్నా మిత్రత్వంలో ఉన్నా, స్నేహంగా ఉన్నా, కొంచెం మాట్లాడినా వాళ్ళు నన్ను ఎక్కడ ఏమి అడుగుతారో అని అనుక్షణం భయపడుతూ ఉంటాడు. మరి ఇంట్లో సంపదలు పెట్టుకుంటే దొంగల భయం అనుకుంటాడు, బ్యాంకులో పెడితే బ్యాంకు దివాళా తీస్తే నా పరిస్థితి ఏంటి, మరి 10 మందితో చనువుగా మాట్లాడితే అప్పడుగుతారేమో, అలా రకరకాల భయాలతో ఉంటూ ఉంటారు. అది వాళ్ళకి ఇంకా ఆ భయంతో సరి అయిన నిద్ర కూడా పట్టదు. మరి మితిమీరిన అహం, మితిమీరిన భయం స్వార్థానికి కారణమైపోతాయి. ఆ డబ్బు పెరిగే కొద్దీ నా వాళ్ళే సుఖపడాలి, నా భార్య పిల్లలే సుఖపడాలి, నేనే గొప్పగా జీవించాలి, అంతా నాకే కావాలి అనే స్వార్థం బాగా పెరుగుతూ ఉంటుంది. ఇక నాలుగోది చూసుకుంటే అత్యాశ. ఎవ్వడు కూడా డబ్బు పెరుగుతూ ఉంటే, ప్రాపంచికతనం పెరుగుతూ ఉంటే ఎప్పుడు కూడా తృప్తిగా ఉండదు వాళ్ళకి. ఇంకా ఇంకా ఈ సంవత్సరం ఇంత లాభం వచ్చింది, నేను ఇంకొంచెం కృషి చేస్తే ఇంకా లాభం వస్తుంది అని అసంతృప్తితో, అంటే సరిపోకపోవడం, తృప్తి పడకపోవడమే అసంతృప్తి, అదే అత్యాశగా మారిపోతూ ఉంటుంది. ఇంకా ఇంకా ప్రయత్నిస్తూ చిట్ట చివరికి వార్ధక్యంలోకి వచ్చేటప్పటికి ఇంత కష్టపడ్డాను, ఇంత శ్రమ పడ్డాను, మరి నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అని వాళ్ళే కించపరుచుకుంటూ, నేను ఎందుకు లెక్క చేయట్లేదు, పనికి రావట్లేదు ఎవ్వరికి అని బాధపడతారు. అంటే వెరసి ఇవన్నీ మనం తెలుసుకున్నప్పుడు ప్రాపంచిక ధనం చిట్ట చివరిగా దుఃఖాన్నే తీసుకువస్తుంది. లేదు దుఃఖం ఈ రకంగా రావచ్చు, లేదు ఈ ధనం వల్లే మన పుణ్యకర్మ ఉన్ననాళ్ళు మన దగ్గర ఉండి మన దగ్గర నుంచి ఈ జన్మలోనే ఇంకొకళ్ళ చేతికి వెళ్ళిపోయినప్పుడు కూడా దుఃఖమే, లేదా ఇది తరిగిపోతున్నప్పుడు దుఃఖమే. అంటే ధనానికి, ప్రపంచ ధనానికి చంచల స్థితి ఉంది. ఈరోజు డబ్బు ఉండొచ్చు, రేపు ఆ డబ్బు మన అజ్ఞానం వల్ల పోగొట్టుకోవచ్చు. ఉన్నప్పుడు అహంకారం, పోయినప్పుడు దుఃఖం. ఉన్నప్పుడు ఇంకా కన్ను మిన్ను తెలియనంత అహంకారపడుతూ ఉంటాం. ఇది పోవడం ఎలా పోతుందంటే మన అజ్ఞానమే. ఆ లక్ష్మీదేవిని, మన దగ్గర ఉన్న డబ్బుని సత్కార్యాలకు ఉపయోగించకుండా, ధర్మకార్యాలకు ఉపయోగించకుండా మరి వేరే వేరే పందాల్లో పెట్టండి, రాజకీయాల్లో పెట్టండి, ఎన్నో చేస్తూ ఉంటారు. మరి పందాలు అంటే గుర్ర పందాలు అక్కల, ఈ మధ్య రాజకీయ పందాలు కూడా అయిపోయాయి. ఎందుకంటే ఎవరో నిలబడుతున్నారు, మనకి అర్థంగా సంపాదించవచ్చని, వీడిని ఎక్కుతాడు వాడిని ఎక్కుతాడని కోట్లు కోట్లు పందాలేసి మొన్న కనిపించకుండా పారిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చాలామంది వాళ్ళకి బెట్టింగ్లు కాసి కట్టలేక ఉంటే నాకు కనబడ్డారు 2-3.
నేను అదే చెప్పాను, ఎక్కడో ఆ ధర్మపరమైన డబ్బు ఉంది కాబట్టి అట్లా వెళ్ళిపోయిందిలేండి అని. అలా దుఃఖపడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంటే ప్రాపంచిక ధనం ఎంత సంపాదించినా లేదు, మన పుట్టుకతోనే ఆ సంపదలు మనకు కూడా వచ్చినా మనము సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం నిర్వినియోగం చేస్తే దానివల్ల కూడా దుఃఖం వస్తుంది. ఇది చంచల స్థితి. ఈ జన్మలోనే రానువచ్చు, ఈ జన్మలోనే పోనువచ్చు. అందుకే మహాత్ములు ఎప్పుడు ఏం చెప్తారు అంటే, ఉన్నదానితో తృప్తిగా జీవించగలిగితే, అంటే మనం పుట్టినప్పుడు మన తల్లిదండ్రులకి ఎంతో కొంత ఆస్తి ఉంటుంది, మనకి ఒక సంసారం ఏర్పడినప్పుడు వాళ్ళని పోషించాల్సినంత సంపద మనకి ఉంటుంది. దానితో తృప్తి పడగలిగితే ఎప్పుడు ప్రాపంచిక జీవితంలో కూడా దుఃఖంతో ఉండం. ప్రాపంచిక జీవితంలో ఆ ధనం వల్ల దుఃఖం ఎప్పుడు వస్తుంది అంటే, అహంకారం పెంచుకున్నప్పుడు, స్వార్థం పెరిగినప్పుడు, అత్యాశ పెరిగినప్పుడు ఆ ధనం వల్ల మనకి దుఃఖం వస్తూ ఉంటుంది. ఈ ధనం గమనిస్తే ఈ జన్మకే పరిమితం, కానీ ఈ ధనం మనం ఎంత సంపాదించినా మనం మరణించేటప్పుడు వేసమెత్తు కూడా మనకు కూడా రాదు. ఈ భూమండలానికే ఖర్చు పెట్టుకోవడానికి ఉపయోగం ఉంది. గమనించండి, ఈ భూమి మీద మన రూపాయి నోట్లు, మన సంపదలు ఇవన్నీ ఉపయోగపడతాయి. కానీ మనం మరణించాక పైలోకాలకు వెళ్ళినప్పుడు ఈ ధనం మనకి ఎందుకు ఉపయోగపడదు. కానీ ఇది మొట్టమొదటిగా జ్ఞానులు తెలుసుకోవాల్సిన విషయం. ఇంకా 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 అని ఎప్పుడైతే ఆశపడ్డామో వాడికి భగవంతుడు అర్థం కాలేదు, భగవంతుడు తత్వం అర్థం కావట్లేదు, నేను ఇంకా ప్రపంచక ధనం కోసం ఆశపడుతున్నాను, నా కోటాలో నాకు ఇవ్వాల్సింది ఎంతో ఇచ్చేశాడు, ఆశపడ్డావు అంటే పక్కవాడిది నీకు ఇవ్వాలి, అలా ఇవ్వడు భగవంతుడు. ఇది అర్థమైతే ఏ జ్ఞాని కూడా వచ్చిన దానితో తృప్తి పడుతూ ప్రపంచక ధనం పెంచాలని ఆశపడటం. ఇంకొకటి ఏంటి అంటే, మనం ఇస్తున్న కొద్దీ వస్తూ ఉంటుంది. పత్రికారు చెప్పేవారు, ఇస్తే వస్తుంది, నువ్వేమీ ఇవ్వకుండా ఏదీ రాదు. అంటే ఇక్కడ ఇవ్వడంలో కూడా ఉంటుంది, అవతలవాడి అవసరం నీకు అవకాశం అవుతుంది, ఇచ్చే అవకాశం అయ్యింది. అంటే ఒకడు జ్ఞాని, వాడికి డబ్బు లేదు, తినడానికి లేదు, చదువుకోవడానికి పుస్తకాలు లేవు, నువ్వు అలాంటి వాళ్ళకి ఇవి అన్నం పెట్టు, పుస్తకాలు అందించు. అది ఆధ్యాత్మిక సేవ. అంటే వాడు ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదగడానికి నీ వంతు సేవ నువ్వు చేస్తున్నావు కాబట్టి, అది ధర్మ కార్యం కాబట్టి నువ్వు ఇచ్చే కొద్దీ వస్తూ ఉంటుంది. ఆధ్యాత్మిక సేవ అంటే ఏమిటండి అర్థం? భగవంతుణ్ణి చేరుకునే ప్రయత్నంలో ఉన్నవాడికి చేయాతను అందించడమే ఆధ్యాత్మిక సేవ. ఇది ప్రపంచంలో ఉంటూ కూడా నువ్వు చెయ్యాలి. నాకెంత ధనం ఉందని అహంకరించిన వాడికి ఆ ధనం వదిలి వెళ్ళిపోతుందట. అది సద్వినియోగం చెయ్యకపోతే, దుర్వినియోగం చేస్తే, నన్ను ధర్మకార్యాలకు ఉపయోగించట్లేదు అని వాడిని వదిలి కూడా వెళ్ళిపోతుందట. మరి మన పంచమహాపాపాల్లో జోదం కూడా చెప్పాడు కదా, మరి వ్యసనాలకి ఉపయోగించిన వాడి దగ్గర కూడా ప్రపంచక ధనం ఉండదట. అందుకే ఎంత ధనం వచ్చినా అది భగవంతుడి ప్రసాదం, నా పుణ్యకర వల్ల నాకు వచ్చింది, నేను ధర్మకార్యాలకి వినియోగించినప్పుడు భగవంతుడి మెప్పు నాకు ఉంటుంది అని నువ్వు ఎంత అనుభవించినా కొంత మంచి కార్యాలకు ఉపయోగించినప్పుడు లక్ష్మీదేవి మహా సంతోషపడి నీ దగ్గర ఉంటుంది. కానీ ఎంత మన దగ్గర ధనమున్నా, కోట్లకు అధిపతి అయినా నీ ఆయుష్ ఒక్క క్షణం ఉంచుకోలేవు, కాలాన్ని ఒక్క నిమిషం కొనలేవు. ఇది గమనించాలి ప్రతివాడు. కోటీశ్వరుడైనా
మరి కాటికి వెళ్ళేటప్పుడు కాలిపోవలసిందే. ఈ ధనం అది ఆపుతుందా ఆయుష్ని? ఈ ధనం కాలాన్ని ఆపుతుందా? ఏది ఆపలేదు. మరి ఈ ధనాన్ని చూసి నా ఆయుష్ని నాకివ్వలేదు, కాలాన్ని నాకు అనుగుణంగా మార్చలేదు. మరి ఈ ధనాన్ని చూసి నేను ఎందుకు అహంకారం పెంచుకోవాలి అని ప్రతివాడు అనుకోవాలి. మనకు తెలుస్తోంది పూర్వజన్మ పుణ్యకర్మ వల్ల వచ్చింది. మరి ఈ జన్మలో అంత చేస్తే ఎంత వస్తే, ఇంకా చేస్తే ఇంకా వస్తుంది కదా. మరి ఆలోచన మనకి ఎందుకు రావట్లేదు అంటే మన బుద్ధి, మన మనస్సు ప్రపంచం వైపు తిప్పి ఉన్నంతసేపు మనకి అహంకారం ఉంటూ ఉంటుంది, స్వార్థం ఉంటూ ఉంటుంది, అత్యాశ ఉంటూ ఉంటుంది. భగవంతుణ్ణి కోరుకుంటున్నాం, కానీ భగవంతుడు తనని చేరుకోవడానికి అవకాశాలు ఎన్నో కల్పిస్తాడు. కానీ మనం ప్రాపంచిక ధన వ్యామోహం వల్ల వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాం. ఇప్పుడు ఎలా ఉందంటే కలియుగంలో ధ్యానము అంటే అనారోగ్యం వచ్చినప్పుడు ట్యాబ్లెట్లు వేసుకుంటున్నట్టు ధ్యానం కూడా ఉపయోగిస్తున్నాం. కష్టం వస్తే కొబ్బరికాయ కొట్టినట్టుగా గుడికి వెళ్తాం, కొబ్బరికాయ కొడతాం, మొక్కులు మొక్కుతాం, కష్టాలు తీర్చుంటున్నాం. అలా కొబ్బరికాయలు కొట్టినట్టుగా ధ్యానంలో కూర్చుని ఒక సంకల్పం అనే కొబ్బరికాయను కొడుతున్నారు. లేదు, పెద్ద కష్టం వస్తే గొప్ప సంకల్పం, 40 రోజుల్ని ధ్యానం చేస్తాను, ఈ కోరిక తీర్చాలి నువ్వు అంటే ఒక డిమాండ్. భగవంతుడిని కూడా ఒక డిమాండ్ చేస్తున్నాం. ఏం చేస్తున్నావు? నువ్వు ఇంట్లో వాళ్ళకి ఆర్డర్ ఇచ్చినట్టుగా భగవంతుడికి కూడా ఆర్డర్ ఇచ్చేస్తున్నావు. ఎంత అల్పమైన బుద్ధో మనకు చూడండి, ఎంతటి అజ్ఞానంలో ఉన్నామో చూడండి. ఈ సకల చరాచర సృష్టించి మనని ఆనందంగా అనుభవిస్తూ, త్యాగబుద్ధితో అనుభవిస్తూ, నా వైపుకి తిరుగు, నా దగ్గరికి రా. నువ్వు భూమి మీదకి వెళ్ళినప్పుడు అన్నీ వచ్చాయి నీకు, కానీ భూమి నుంచి వచ్చేటప్పుడు నువ్వేమీ తేవు. నీ చావు, ప్రతి మరణం నీకు పాఠం చెప్తోంది. ప్రతి మరణము నీకు పాఠమే. నీ ఇంట్లో నీ మరణం, నువ్వు ఏ మరణాన్ని చూసినా, ఓ మా తాత ఎన్ని కోట్ల ఆస్తి సంపాదించి మాకు ఇచ్చాడు, వెళ్ళేటప్పుడు ఏదీ పట్టుకెళ్ళలేదని. నీ తాత మరణం, తండ్రి మరణం, ఇన్ని మరణాలు చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే ఏమీ ఇక్కడి నుంచి పట్టుకెళ్ళం. వచ్చేటప్పుడు తేలేదు, వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళలేదు. రెండూ లేని నేను ఈ భూమి మీద అనుభవిస్తున్నాను అంటే ఏ పుణ్యం చేశానో, మరి గత జన్మలో చేసిన పుణ్యం వల్ల ఈ జన్మలో ఈ అదృష్టం వచ్చింది. ఇక్కడ నేను ఇంకొంచెం చేస్తే ఇంకా వస్తుంది అనే ఊహ ఎవ్వరికీ కలియుగంలో రాక, నేనే అనుభవించాలి, నాది అనే అహంకారం, నేను, నా పిల్లలు, నా సంతానం అనుభవించాలనే స్వార్థం, పక్కవాడితో ప్రియంగా మాట్లాడితే నా దగ్గర డబ్బుని చూసి మాట్లాడుతున్నాడు అనే ఒక అనుమానం, ఇంకా ఎక్కువ చనువిస్తే నన్ను అప్పడుగుతాడేమో అని భయం, ఉన్నది చాలదు ఇంకా సంపాదించాలి అని రాత్రి పగలు కష్టపడుతూ అత్యాశకు పోయి అనారోగ్యాలు పాలవుతున్నారు. ప్రతివాడు జీవితంలో సుఖం లేదు, సుఖం లేదు, సుఖం లేదు. సుఖపడే మార్గాలు ఉన్నాయి, సుఖపడ్డవారు కళ్ళ ముందున్నారు, కానీ అది గుర్తించలేకుండా కళ్ళకి అజ్ఞానం అనే పొరలు కమ్మి మనసుకు స్వార్థాలు, అరిషడ్వర్గాలు అనే మురికిలు పేర్చుకుంటూ మనం సత్యాన్ని చూడలేకపోతున్నాం, సత్యాన్ని దర్శించలేకపోతున్నాం. ఈరోజు ప్రపంచమంతా డబ్బున్న వెనకాల పరిగెడితే భగవంతుడికి ఇష్టలు కాని వాళ్ళు, భగవంతుడికి ఇష్టలు కాని వాళ్ళు అంటే తనని కోరని వాళ్ళు, తన సృష్టిని కోరిన వాళ్ళు డబ్బు వెనకాతలు పరిగెడతారు. తనని కోరుకున్న వాళ్ళు ఆధ్యాత్మిక జీవితంలోకి వస్తారు అని ఆయన ఎప్పుడో భగవద్గీత ద్వారా చెప్పాడు. అందరికి కావలసినవి ఎవరికి ఏది అడుగుతారో వాళ్ళకి అన్నీ ఇస్తా, కానీ నా దగ్గరికి నన్ను కోరుకునే వాళ్ళే నాకు ఇష్టలు. మన ఇంటికి చాలామంది వస్తారు, కానీ ఇష్టమైన వాళ్ళకి
ఎంతో ప్రేమగా పెడతాం. ఇష్టం లేకపోయిన వాడు వచ్చినా మనస్ఫూర్తిగా పెట్టం. అట్లాగే భగవంతుడు కూడా కొబ్బరికాయ కొట్టినా, గుడికి వెళ్ళినా, మరి నువ్వు ఎక్కడ ప్రార్థన చేసినా నీ అర్హతను బట్టి నీకు ఇస్తూ ఉంటాడు. కానీ తననే కోరుకునే వాడికి సర్వం సమర్పించడానికి రెడీగా ఉంటాడు. అందుకే ప్రాపంచిక ధనం చంచలమైనది. ఈవేళ ఉంటుంది, రేపు పోవచ్చు. ఇక ప్రాపంచిక ధనం నీ కూడా రాదు. ప్రాపంచిక ధనం మనని అహంకారంలోకి, అజ్ఞానంలోకి తోయడానికి ఒక కారణమవుతుంది. అందుకే ధనమున్నా ఇది భగవంతుడి ప్రసాదమే అని ఎవరైతే భావిస్తూ కొన్ని పుణ్యకార్యాలు, ధర్మకార్యాలు చేస్తారో, ఇక్కడ రెండు చెప్పాను నేను, పుణ్యకార్యాలు, ధర్మకార్యాలు. పుణ్యకార్యాలు పుణ్యం వస్తుందని చేయడం. ధర్మకార్యాలు అంటే తన ముందున్న ప్రతి పని దానికి అవసరం ఉన్నది, అవకాశం ఉన్నదానికి తన డబ్బు ఖర్చు పెట్టడం. ఇప్పుడు ఒక స్కూల్ కట్టించాలి, ఇవ్వండి. ఒక దేవాలయం ఇవ్వండి, ఒక పిరమిడ్ ఇవ్వండి, జానులకు అన్నం పెట్టండి. లేదు మన ఇంటికి వచ్చి ధ్యానం చేసుకుంటాము అని ఎప్పుడైనా అడిగితే వాడికి అన్నం పెట్టడం కూడా. ఇలా ప్రజలకి ఉపయోగపడే ప్రతి కార్యము ధర్మకార్యం అవుతుంది. నువ్వు వచ్చే జన్మలో భోగవంతమైన జీవితం వస్తుంది, స్వర్గ సుఖాలు అనుభవించవచ్చు అని ఆశపడి దాన ధర్మాలు చేస్తే అది పుణ్యకార్యమే. అంటే కార్తీక మాసం వస్తే అన్నదానం చేసి దుప్పట్లు పంచిపెట్టి చేస్తారు కొంతమంది, అది పుణ్యం. స్వర్గంలోకి వెళ్ళొచ్చు. అందుకే వాళ్ళు కూడా చెప్తారు స్వర్గలోక ప్రాప్తి రస్తు అని. స్వర్గంలో పుణ్యం అనుభవించగానే క్షీణే పుణ్యే మత్స్యలోక విశంతి అన్నాడు. నీ పుణ్యం క్షీణించగానే నువ్వు భూమి మీదకి వచ్చి పడతావు. అందుకే పుణ్యకార్యాలన్నీ జన్మకు కారణమైతే ఈ ధర్మకార్యాలు ఇవే సత్యకర్మలు. మరి ఇలా రకరకాలుగా చెప్తారు. ధర్మం అని భగవంతుడు పదం ఉపయోగించాడంటే ఏ స్వార్థము లేకుండా, ఏ కోరిక లేకుండా భగవంతుడు నాకు ఇచ్చాడు కాబట్టి ఈ ప్రాపంచిక ధనం ఎవరికెవరికి అవసరమో వాళ్ళు నా ముందుకు తీసుకొస్తాడు భగవంతుడు. నేను చెయ్యగలననే నా ముందు పెట్టాడు, నేను చెయ్యాలి అని ఫలితం పరమాత్మకు అర్పించి చెయ్యడానికి నేను ఒక సర్వెంట్నే భగవంతుడికి అనుకుంటూ, నువ్వు చేయగలిగిన రోజున ఫలితాన్ని ఆశించలేదు కాబట్టి అది ధర్మకార్యమై ధర్మవంతమైన జీవితం నీకు అలవాటవుతుంది. మరి ఆ ధర్మమే భగవంతుడికి ఇష్టం. అంటే ప్రాపంచిక ధనం మన శరీరం ఉన్నంత వరకు మనకు భోగం ఇవ్వచ్చు, కానీ మరణానంతరం ఈ డబ్బు మనకు కూడా రాదు. అందుకే మహాత్ములు ఒక మాట చెప్పారు, ప్రాపంచికంగా ఉన్నదానితో తృప్తిగా జీవించు. ఎప్పుడైతే మనకి తృప్తి లేదో, అసంతృప్తి ఉందో, దాని వెనకాతలు అన్నీ వస్తాయి. ఏమొస్తుంది? అహంకారం వస్తుంది, స్వార్థం వస్తుంది, అత్యాస వస్తుంది, భయం వస్తుంది. మళ్ళీ హేళనగా ఎదుటి వాళ్ళని చేసే గుణం కూడా వస్తుంది. తక్కువ వాళ్ళతో కొంతమంది మాట్లాడరు, వీడు మనకు సరిపోడు అనుకుంటారు. చూడండి, ఏదైనా పెళ్ళిళ్ళలోకి వెళ్తే గొప్ప గొప్ప వాళ్ళు పరిచయం లేకపోయినా వాడిని తీసుకెళ్ళి ఫోటో తీయించుకుంటారు. సొంత వాళ్ళే అయినా వాళ్ళతో ఫోటో తీయించుకోరు, దగ్గరికి రానివ్వరు. ఎందుకంటే ప్రెస్టేజ్. వాళ్ళు నా చుట్టాలనుకుంటే నాకు ఎంత ప్రెస్టేజ్. ఇది ప్రాపంచిక జీవితం. ఈ కలియుగంలో ఇట్లాగే ఉంటారు వీళ్ళు, పరమ అజ్ఞానంతో ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి తెలియదు కదా, నాకు డబ్బు ఉంది అనే ఒక్క విషయం తప్పించి ఈ జన్మకి కారణం, ఈ జన్మ వెనకాతల ఉండే ప్రయత్నం, ఈ జన్మలో నువ్వు చేసుకునే దాన్ని బట్టే మరు జన్మ ఉంది. గతాన్ని బట్టి వర్తమానం, వర్తమానాన్ని బట్టి భవిష్యత్తు అనే చిన్న పరమసత్యం తెలియని అజ్ఞానులందరూ కూడా ఈ జన్మలో నాకు డబ్బు ఉంది అనే ఫస్ట్ అహం పెంచుకుంటారు. అహం ఎంతగా పెరుగుతూ ఉంటుందో
వాళ్ళకి అజ్ఞానం కూడా అంతగా పెరుగుతుంది. అందుకే ఉపనిషత్తులు చెప్తూ ఉంటాయి, అహంకారికి ఆత్మజ్ఞానం అబ్బదు. ఎందుకంటే అజ్ఞానం నుంచి ప్రతి వాడు జ్ఞానంలోకి వచ్చేవచ్చు. కానీ మధ్యలో అహం అనే తెర ఉంటే మనం ఎంత చెప్పినా వాడికి చెవిటి వాళ్ళ ఉంటాడు తప్పించి వినగలిగే అంత శక్తి వాడికి లేదు. ఇంక ఎప్పుడూ వినకపోతే వాడికి అది మనసులోకి ఎక్కడ వెళ్తుంది? చెప్పినా అర్థం కాదు. ఎందుకు చెప్పినా చాలామంది వినరు అంటే వాడికున్న అహంకారం, నేనే గొప్ప. ఇంకా కొందరు ఉంటారు, మా గురువే గొప్ప. ఇట్లా రకరకాల అహంకారాలు ఉంటాయి. డబ్బు వల్ల కొందరికి, విద్య వల్ల కొందరికి, పదం వల్ల కొందరికి, అందం వల్ల కొందరికి, లేదా తెలిసి తెలియని అజ్ఞానంతో మా గురువు చెప్పిందే మేము వింటాం, మా గురువు ఇచ్చిన మంత్రోపదేశమే చేస్తాం అని ఆధ్యాత్మిక జీవితంలోకి రాలేరు. అలాంటి వాళ్ళని చూసి మనము జాలి పడాలి. అయ్యో వీడికి సరి అయిన ఆత్మజ్ఞానం లేదు. ఈ సృష్టిలో అందరూ భగవంతుడి బిడ్డలే అని ఏనాడు తెలుసుకుంటావో ఆ రోజున నువ్వు ఆత్మజ్ఞానం అనే సంపదని సంపాదించగలవు. కానీ ప్రాపంచిక ధనమే గొప్పది అనుకుంటూ, గొప్పదే, కరెక్టే, ఈ జీవితంలో అంత భోగం ఉంది అంటే కరెక్ట్, గొప్పదే. కానీ దాన్ని నేను సద్వినియోగం చేస్తున్నానా, దుర్వినియోగం చేస్తున్నానా, నిర్వినియోగం చేస్తున్నానా అని ఎవరికి వాళ్ళు విచారణ చేసుకోవాలి. ధర్మపరంగా నువ్వు జీవించగలిగితే సద్వినియోగం చేస్తావు, అధర్మపరంగా జీవిస్తే దుర్వినియోగం అవుతుంది. ఏమీ లేకుండా నాకు వచ్చింది కదా నేను సోంబేరిగా తినేస్తాను అంటే నిర్వినియోగం అవుతుంది. సంపదని, అది కూడా లక్ష్మీదేవి ఒక దేవతే, నిన్ను వరించి నీ దగ్గరికి వచ్చిందంటే కరెక్ట్గా ఉంచుకోవాలి. మరి ప్రాపంచిక సంపదలు వచ్చాయని అహంకారం ఉండకూడదు. ప్రాపంచిక చదువులు ఉన్నాయని అహంకారం వద్దు. మరి నన్ను అందరూ గుర్తిస్తున్నారు, నాకు పదవులు ఉన్నాయి అని అది ఉండకూడదు. ఏది లేని స్థితిలో ఉండగలగాలి అంటే అప్పుడు ఆధ్యాత్మిక సంపద సంపాదించుకోవడానికి అర్హత వస్తుంది. ప్రాపంచిక సంపదలు ఎన్ని ఉన్నా అహంకారం పెంచుకోకుండా ధర్మపరమైన జీవితం జీవించగలిగితే అప్పుడు ఆధ్యాత్మిక సంపదలో, ఇప్పుడు రాముడు ఎంతో గొప్పవాడు, ఫస్ట్ పుట్టుకతోటే ప్రాపంచిక సంపదలో ఉన్నాడు. కానీ వశిష్ఠ మహర్షి లాంటి గొప్పవాడు గురువయ్యాడు. మరి అందుకే దేవుడయ్యాడు భూమి మీద. మరి మనం కూడా తినడానికి ఉన్న ఇంట్లోనే పుట్టాం, ఏదో సంపద ఉన్నాయి మనకి. కానీ పత్రికారు లాంటి గొప్ప సద్గురువుని పొంది అహంకారమే నీకు జ్ఞానం రాకుండా చేసేది కాబట్టి అది ముందు వదులుకో అని ఆయన అందరికీ ఒకలాగే చెప్తే అహంకారాన్ని వదులుకున్నవాడు ఆయన పరీక్షలకు తట్టుకుని ముందుకు వెళ్ళి ఆధ్యాత్మిక సంపదని సంపాదించుకున్నాడు. అందుకే పునాది ప్రాపంచిక ధనమైనా ఎన్ని అంతస్తులైనా లెగసింది ఆధ్యాత్మిక సంపదతోటే. అందుకే ప్రపంచంలో మనము ఉన్నాము అంటే ఇక్కడ నేర్చుకోవలసినవి ఉన్నాయి, ఎదుటివాడికి నేర్పవలసినవి ఉన్నాయి. అందుకే అజ్ఞానంగా పుట్టడంతో ఉన్న ఒక గురువు వచ్చినప్పుడు జ్ఞానిగా ఎదిగితే మన జీవితంలో ఉన్న ప్రతి వస్తువుని మన ఇంద్రియాల ద్వారా ప్రతి దాన్ని కూడా సంపాదించుకుంటే, వినడం ద్వారా, చూడటం ద్వారా, మాట్లాడటం ద్వారా ఎన్ని సంపాదించుకున్నా మనం అందరికీ పంచినప్పుడు అది సద్వినియోగం అవుతూ ఉంటుంది. డబ్బైనా, వాక్కైనా, శక్తి అయినా. అందుకే ఈరోజు ప్రాపంచిక ధనం ఎంత ఉన్నా ఈ జన్మకే పరిమితం, ఇది మరు జన్మకి రాదు. ఈ సంపదలు భూమి మీద సంతోషంగా బతకడానికి ఉపయోగపడతాయి, ధర్మంగా బతకడానికి ఉపయోగపడతాయి. ఇవి ఎక్కడికే పరిమితం. అందుకే ఈ జన్మకే పరిమితం కాబట్టే మహాత్ములందరూ ఉన్నదానితో తృప్తిగా జీవించు, నీ కూడా రాని డబ్బు కోసం నీకు పరుగులు ఎందుకు, అత్యాశ ఎందుకు,
స్వార్థం ఎందుకు, అహంకారం ఎందుకు, అవన్నీ వదులు. నీ కూడా రాని వాటిని చూసుకుని ఇంత అహంకారం పెంచుకోవడం తగదు అని మనకి గురువులు మహాత్ములు చెప్తూ ఉంటారు. అందుకే ప్రపంచ సంపద తొలి మెట్టయితే ఆధ్యాత్మిక సంపద రెండో మెట్టు నుంచి చివరి మెట్టే. మరి ఈరోజు టైం అయింది కాబట్టి మనం ఎంతటితో ఆపుదాం. మరి రేపు మళ్ళా ఆధ్యాత్మిక సంపద ఉంటే ఎట్లా ఉంటాము అన్నది మనం తెలుసుకుందాం. మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.